ఓకేనా? హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 30:19 వచ్చింది. ధర్మోపదేశ కాండము, కన్నడ ధర్మోపదేశ కాండము 30వ అధ్యాయం 19 వచ్చింది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట నియమించి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతున సర్వాధికారి తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, ఇంతకు తీసుకొచ్చిన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మహిమ పొందుకోండి, మీరు ఇచ్చిన చట్ల మరుగుపరుచుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, భూమిను ఆకాశమును మన మీద సాక్షిగా దేవుడు పెట్టారంట. ఏం పెట్టారంటే చూడండి, 4 విషయాలు: జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపము. శాపం గురించి ధ్యానించుకుంటాము. హల్లెలూయా. ఏం గురించి? శాపం గురించి. హల్లెలూయా. చూడండి, ఆకాశం భూమి సాక్షిగా పెట్టారంట. ఆకాశము భూమి సాక్షి. మనం తప్పు చేస్తున్నా, మనం పాపం చేస్తున్నా, మనం శాపం మన మీద ఉన్నా, ఏది సాక్షి చెప్తున్నా అంటే ఈ భూమి ఆకాశం సాక్షి చెప్తున్నా. హల్లెలూయా. చాలా మందికి ఉంటాము, నేను చేసింది ఎవరు చూడలేదు, ఏమి నేను చేసింది ఎవరు చూడలేదు అనుకుంటారు. కానీ భూమి, ఆకాశము, ప్రకృతి ఇదన్నీ సాక్షి చెప్తుంటారు. ఈ చెట్లు కూడా సాక్షి చెప్తుంది, ఈ గోడ కూడా సాక్షి చెప్తుంది దేవుని దగ్గరికి పోయిన. హల్లెలూయా. ఎందుకంటే శాపము 4 విధమైన రకాల శాపము. శాపం ఏమి? 4 రకాల శాపం. ఒకటి దేవుని యొద్ద వచ్చే శాపం. శాపం ఎలాంటిది? దేవుని యొద్ద వచ్చేది శాపం. రెండవది మానవుని యొద్ద వచ్చేది శాపం. మానవులు మనుషులు దూషిస్తారు కదా, తల్లిదండ్రులు ఏమంటారు పిల్లల్ని? దొంగ, వాళ్ళ అబ్బా చూడు దొంగలా ఉన్నాడు అంటారు. వీడు ఎప్పుడు కోపం అంటారు, అక్కడే ఉంటాం కోపం, వీడు ఎప్పుడు వస్తాడు, నా ప్రాణం తీసేస్తున్నాడు అంటారు. ఖచ్చితంగా మరణం వస్తుంది. హల్లెలూయా. చూడు, మూడవది దేవుని ఆజ్ఞను పాటించకపోతే శాపం. నాలుగవది తను మీద శపించుకోవడం, తను తానే శపించుకోవడం. హల్లెలూయా. చూడండి, ఆకాశం భూమి ఎదుట మరణమును, జీవమును, ఆశీర్వాదమును, శాపం దేవుడు ఇచ్చాడంట. దేవుడు దీనికి సాక్షులు అంటే ఆకాశం భూమి సాక్షి. అవునా కదా? మా కొంతమంది ఎవ్వరి సహాయం నాకు వద్దు అంటారు, భూమి సహాయం నాకు కావాలి. అవును కదా? ఎవరి సహాయం నాకు వద్దు అంటాడు, మన నిలుచుకొని భూమి సహాయం కావాలంటాడు. భూమి సాక్షి పెట్టాను దేవుడు. అంటే శాపము 4 రకాలు. శాపం ఎన్ని రకాలు? 4 రకాలు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, శాపము ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎలా ఉన్నాం కాదు. చూడండి, హెచ్కేలు 18వ అధ్యాయము 2వ వచనం. హెచ్కేలు 18వ అధ్యాయము 2వ వచనం. హెచ్కేలు 2వ వచనం. తండ్రులు ద్రాక్షకాయలు తింటే కుమారునికి పళ్ళు పులుస్తున్నాడు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే కుమారులకి పళ్ళు పులుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమంటే, తండ్రుల మీద ఉన్న శాపాన్ని పిల్లలకు 3 తరాల మీదకి వస్తుందంట. ఇది తండ్రుల మీద ఉన్న శాపాన్ని 3 తరాలకు వస్తుందంట శాపం. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము, కన్నడ అరణ్య విమోచన కాండం 34:7. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం.
ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. ఎలానా బ్రతకడం కాదు, మనం ఇలానే బ్రతకాలి. చాలా మంది ఈ రోజుల్లో డబ్బు సంపాదించే వరకు ఎట్లా సంపాదించాలి, 120 రూపాయలు, 110 రూపాయలు వడ్డీలకి ఇచ్చి కుదరపడుతుంది. చాలా మంచి అట్లా ఎన్నో పాపాలు. దేవుడు చెప్తున్నాడు 3 తరాలకు వస్తుంట శాపం, నీతో పోదు. ఇప్పుడు నేను శాపం చేస్తున్నా, నా మీద శాపం ఉంది, నా మీద శాపము నాతో మాత్రం పోదు, 3 తరాలకు వస్తుందంట. నా పిల్లలు నీకు వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిర్దోషులను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. హల్లెలూయా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. 17-18. సంఖ్య 14-17. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహారించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చేవాడినై ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడుగాక. అంటే 3 తరాలకు వస్తుంది శాపం. ఎన్ని తరాలకు వస్తుంది? 3 తరాలకి. హల్లెలూయా. చూడండి, దేవునికి నచ్చని పని ఒకటి ఉంది. దేవునికి, ప్రభుకు ఇష్టం లేని పని ఒకటి. మిమ్మల్ని అన్నింటిలో క్షమిస్తానంట, ఒక్క విషయం క్షమించదు. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందక ముందు ఈ లోకంలో దేవుడికి అనబడి చాలా మంది పూజించే వాళ్ళు ఉన్నారు, దేవుడికి కొలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా భయంకర కొలిచాను. కానీ దేవునికి ఇష్టమైన లేని పని ఏం తెలుస్తున్నా? ఇష్టం లేని పని విగ్రహాలను చేయకూడదు. దేవుని కోపం భయంకరంగా వస్తుంది. విగ్రహారాధన కానీ, చెట్లు కానీ, పొట్లు కానీ నువ్వు దండం చేతి పెట్టామంటే నేను ఎవరు కాపాడు. హల్లెలూయా. ఒక స్తంభానికో, గట్టికో, పొట్టకో, చెట్టుకో నువ్వు దండం పెడితే నీకు మీద ఉన్న శాపము నీ పిల్లల మీదకి వస్తుంది. నేను చెప్పిన బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పిల్లలారా, యెషయా 66:1 చెప్తుంది. యెషయా 66:1, భూమి నా పాదపీఠం, ఆకాశము సింహాసనం. సింహాసనం అంటే ఏమి? కుర్చీ. దేవుడు కూర్చుంది. పాదం అంటే పాదపీఠం. పాదం అంటే కాలు ఎక్కడ పెట్టినారు? ఆయన కాలు ఎక్కడ పెట్టినాడు? భూమి మీద పెట్టినాడు. కుర్చీ ఎక్కడ ఉంది? సింహాసనము ఆకాశం. కాలు ఎంత పెద్దది? కాలు ఎంత పెద్దది? ఇప్పుడు భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంది? భూమికి ఆకాశం ఎంత దూరం ఉంది? ఎన్నో లక్షల కిలోమీటర్లు ఉంది. ఆయన పాదము భూమి మీద పెడతాడు, పీఠం మీద. చూడండి, యెషయా 66 చెప్తుంది, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ప్రియులారా, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనము. అంత గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. చూడండి, అంత పెద్ద దేవుడి దగ్గర చిన్న రాయి పెట్టి ఇదేమి దేవుడు? కోపం వస్తారా? చెప్పండి, వస్తారా? నేను చీమతో పోలిస్తే నీకు కోపం వస్తారా? నేను కుక్కలతో పోలిస్తే నువ్వు కుక్క అంటే కోపం వస్తుంది. మరి దేవుని అంత గొప్ప దేవుడు ఆయన. చూడండి, ఆయన చేతిలో నీళ్ళు, పబ్లిక్ సముద్రాన్ని ఆయన చేతులు ఇటు ఎత్తి అట్లా వేస్తాడు. ఇదే ఆయన దేవుని చేతులు అట్లా సముద్రాన్ని అట్లా ఎత్తి అట్లా వేస్తాడు. అది ఎంత పెద్ద దేవుడు ఆయన, అవునా కాదా? ఆకాశం ఉప్పు ఊపేస్తే ఇది పడిపోతుంది.
నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆమేన్. నీ దేవుడు ప్రభువు చాలా గొప్ప దేవుడు. ఆయన తీసుకుని వచ్చి చెట్టుకు బొట్టు పెట్టి, ఈయన నీ దేవుడు, కోపత రాదా? నువ్వు రక్షణ పొందక ముందు నువ్వు చేస్తే నీ క్షమిస్తావు. నువ్వు దేవుని తెలియక ముందు నువ్వు ఏ పాపం చేసినా నువ్వు క్షమిస్తావు. బాప్తీసం తీసుకొని నువ్వు పోయి విగ్రహం చేస్తే దాని ఇంతమైన శాపం నన్ను ఎవరు క్షమించలేదు. యేసు రక్తంతో కడగబడి దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు మరణాన్ని తప్పిపోతే నేను ఎవరు బాగా చేయలేదు. నువ్వు నువ్వే దరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి విగ్రహాలను చాలా పాపం వస్తుంది. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం, విమోచన కాండం చూడండి, 3:4 చిత్రం 3:4 విమోచన కాండం 20. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమంట? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే భూమి ఒకటే, ఆకాశం, సూర్యుడు రకరకాలు ఉందా? తండ్రి అనేవాడు ఒక్కడే. రకరకాల తండ్రి అంటే అది వేరేలా అయిపోతుంది. అర్థమైందా? సూర్యుడు ఒక్కడే. ఈ లోకానికి వెలిగించేవాడు సూర్యుడు ఒక్కడే, ఒకే ఒక దేవుడు. ఆయనే అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4వ మాట, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళందే గాని ఉండే దేని రూపమైనాను విగ్రహమైనాను నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిలా పడకూడదు, వాటిని పూజించకూడదు. అందుకంటున్నాను, అంత గొప్ప దేవుడు. ఎంత పెద్ద దేవుడు! సొలొమోను అంటాడు, ఆకాశం పట్టజాల దేవా, మహాకాశం పట్టజలంత అంత దేవుడు అంటాడు. పట్టదని కాదంటాడు. హల్లెలూయా. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. అంత గొప్ప దేవుని పెట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఒక నంది విగ్రహాన్ని పెట్టి ఇదే దేవుడు అంటాడు. అని కోపం వచ్చింది. హల్లెలూయా. ప్రభు తండ్రి అన్ని విషయాలను క్షమిస్తాడు, కానీ విగ్రహాధన చేస్తే మాత్రం క్షమించడు. దేవుడు ఎవడో నీకు తెలుసు, ఆయన స్థాయి నీకు తెలుసు, ఆయన మహిమ నీకు తెలుసు, ఆయన విలువ నీకు తెలుసు. కానీ ఆయనకి ఇచ్చే విలువను తీసుకొచ్చి రాయికి ఇస్తే ఆయన కోపడతాడు. ఆయనకి ఇచ్చే ఘనతను, ఆయనకి చేయాల్సిన ఘనతను తీసుకువచ్చి చూడండి ఆ విగ్రహానికి ఇస్తే ఆయన కోపడతాడు. బాగా అర్థం చేస్తాడు. ఆయన కోపడతాడు, భయంకరమైన కోపం వస్తుంది. ఆయన ఏమంటారని చూడండి, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 10:10. అప్పుడు ఇశ్రాయేలులు మేము నీ సన్నిధిని పాపం చేస్తున్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి. ఏమని పూజించా? బయలు దేవతలు అంటే బలులు అర్పిస్తారు. బయలు దేవతను పూజించున్నాము, యెహోవాకు మొరపెట్టక. యెహోవా ఐగుప్తు వశముల నుండి, అమోరీల వశముల నుండి, అమ్మోనీయుల వశముల నుండి, ఫిలిష్తీయుల వశముల నుండి మాత్రము గాక సీదోనియులు, అమోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశముల నుండి నేను మిమ్మల్ని రక్షించుతని, నేను మిమ్మల్ని కాపాడుతని, నేను మిమ్మల్ని స్వస్థపరచుతని. అంటే నా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలు పూజించుతారు కనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. చెప్పండి, నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. చూస్తారా? ఆయన బిడ్డలకు చెప్తున్నాను ప్రభు, మేము అనేక విషయాలు, శత్రు దేశం నుంచి, అనేక దేశాల నుంచి, అపవాదుల నుంచి, మంత్రశక్తుల నుంచి మిమ్మల్ని విడిపించితే మీరు మల్లంపై బయలుదేరి పూజిస్తారా? నేను ఇంకా రక్షించు, నేను మిమ్మల్ని కాపాడను.
చూడండి ఇంకా అద్భుతమైన మాట 14. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకుని 14 చదువు కారణం చదువు 10-14. ಹೋಗಿ ನೀವು ಆರಿಸಿಕೊಂಡ ದೇವತೆಗಳಿಗೆ ಮೊರೆಯಿಡಿರಿ, ಅವು ನಿಮ್ಮ ಈ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಲಿ ಅಂದನು. ಇಸ್ರಾಯೇಲ್ಯರು తిరిగి యెహోవానికి చూడండి, మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకుని, నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు ముక్కున్నావు కదా, బలు అర్పించావు కదా, పోయి చూడు మీ శ్రమ కాలం నాది మిమ్మల్ని రక్షించనేమో, మిమ్మల్ని కాపాడనేమో, మిమ్మల్ని విడిపించనేమో నేను చూస్తాను. ఎంత భయంకరం తెలిసిన మాట, చాలా భయం వస్తున్న మాట చదువుతాను. మీరు పూజ చేస్తారు కదా, మీరు మొరపెట్టారు కదా, పోయి చెప్పాను అది మిమ్మల్ని కాపాడుతాను చూస్తాను, అది మిమ్మల్ని కాపాడుతుందేమో అంటారు, కాపాడు. మళ్ళా చదువు ఒక్కసారి. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో. ఏమంట మాటకి, అవి మిమ్మల్ని రక్షించునేమో అంటే అది రక్షించదు నా. హల్లెలూయా. అది నీతో ఏడుస్తుందా? నీతో కలిసి నీతో మాట్లాడుతుందా? ఇప్పుడు మీతో మాట్లాడుతుందా? ఎందుకంటే ప్రజలు ఎలా ఉన్నారంటే పిచ్చోళ్ళు. దేవుడు ఎవరని తెలియదు, జీవగల దేవుడు ఎవరని తెలియదు, సత్యం తెలియదు. ఇప్పుడు కూడా ఆకాశం భూమిని కవర్ చేసిన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని పెట్టి అంత భూమి పాదపీఠం, ఆకాశ సింహాసనం చెప్తున్న దేవుడు, అంత దేవునికి పోయి ఇంత గోరంత రాయిని పెట్టి ఇదే దేవుడు అంటాడు. మనిషి నేనేం చేయాలి చెప్పండి? నేను అసహించుకోవాలన్నా, నేను ద్వేషించాలన్నా దేవుడు ఎంత బాధపడతాడు. ఆయన సమానం, అది సముద్రమైన సమానం కాదు, కొండ పర్వతమైన సమానం కాదు, ఆకాశం భూమి సమానం కాదు. ఆయన సమానం ఏది కూడా లేదు. దేవుడు సమానమైన ఇది ఏది లేదు లోకంలో. అంత దేవుడు చూడండి, ఆకాశం సింహాసనం కుర్చీ ఆకాశంలో ఉంది, ఆయన కాలు పాదపీఠ మీద ఉంది. ఆయన ఏ వ్యక్తి చూడలేదు. ఆయన తగ మండుతున్న ఎవరైనా ఆయన మండుతున్న దేవుడు. ఆయన చూడలేరు, అంత శక్తి, అంత బలమున్న దేవుడు, అంత శక్తి ఉన్న దేవుడు. ఎందుకు? ఆయన కుమారుని యేసుక్రీస్తు మనం చూడలేము, యేసుక్రీస్తునే మనం చూడలేము. తండ్రిని చూస్తావా? కాలి బూడిదైపోతాం. హల్లెలూయా. ఏమైపోతాము? ఆయన చూడండి, ఆయన ఇప్పుడు మన పాత చర్చి దగ్గర వస్తున్నాడంటే ఇక్కడే మనం ఉన్నాము. భూమి నిలవదు, భూమి పరిధిపరుస్తాం. హల్లెలూయా. అంత శక్తి ఉన్న దేవుడు, స్తోత్రం దేవునికి. అంత బలం ఉన్న దేవుడు. చూడండి, అలాంటి దేవుని విడిచిపెట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు పోయి బయలు దేవతలపై ముఖ్యారంట. అంటే దేవుని ఎంత వచ్చే శాపం. దేవుని పక్కన పెట్టి మీరు విగ్రహాలపై చేస్తే శాపం వస్తుంది. చాలా మంది చూడండి, రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని పోయి ఈ గురి చెప్తారు కదా, అదేమో గురి కారణం జోషం చెప్తారు, ఆకు ఒక పెట్టి అట్టి పని పెట్టి మళ్ళీ వచ్చి కోట పట్టు కోరిక మొత్తం తాగి దేవుడు కోడిని కొరికి మొత్తం తాగి పిశాచే దేవుడా. కోడిని కొరికి తింటేనే భయంగా ఉంది. మన కోసి తింటాము, కొరికి చూడండి ఎంత భయంకరంగా ఉంది. భయంగా ఉంది కదా, నాకేమో భయంగా ఉంది. నా ప్రభు చూస్తే ప్రేమ కలుగుతుంది, ప్రేమించాను. నా ప్రభుని చూస్తే ప్రేమించాను, ఆశ కలుగుతుంది. మరి సైతం చూస్తే నీకు ఆశ కలుగుతుందా? ఈ ప్రజలు మూర్ఖులు, ఆ సైతం హల్లెలూయా. అప్పుడు దేవుని దగ్గర నుంచి శాపం మన మీదకి వస్తుంది.
హల్లెలూయా. దేవునికి కలవాల్సిన ఘనతను నువ్వు మనిషికి ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవుని కన్నా ఎక్కువగా ఏది ఇష్టపడకూడదు, అది ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మా పాస్టమ్ ఉంది, మా పాప ఉంది, నాకు చాలా మంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా నా మనసులో లేదు. హల్లెలూయా. చాలా మంది ఇష్టమైన, చాలా ఇష్టపడిన కూడా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళంతా నా మనసులో లేదు. నా మనసులో ఎవరున్నారంటే, నా మనసులో ఎవరంటే ఒక యేసు ప్రభు తప్ప ఎవరు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా, నువ్వు 10,000 ఇచ్చినా, నా మనసు నువ్వు ఇష్టపడుతుంది. హల్లెలూయా. కానీ హృదయపూర్వకం నువ్వు బాగానే కోరుకుంటా, నువ్వు చెడు పనులు కోరుకుంటావు, కానీ ప్రభువు తప్ప ఎవరు పెట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, దేవునికి చెందవలసిన ఘనతను మనం మనుషులకు ఇవ్వకూడదు. దేవుడు కలిగిస్తున్న మహిమను మనం మనుషులను పూజించుకున్నాం. కొంతమంది ఎట్లా చేస్తారంటే, మా పాప వస్తుంది ఊళ్ళో నుంచి, నేను చర్చికి రాలేను, అది కూడా విగ్రహాలు. హల్లెలూయా. మా పాప ఊరు నుంచి వస్తుంది, ఈరోజు చర్చికి వెళ్ళొస్తాను అంటే మనిషిని పెట్టి దేవుని పక్కకు వస్తాం. అర్థమైంది బాగా మీకు? మనిషిని పెట్టి దేవుని పక్కన పెడతాం. ఈరోజు మా ఫంక్షన్ ఉంది, ఈరోజు మా పెళ్లి ఉంది, ఈరోజు నాకు వ్యాపారం ఉంది, ఈరోజు పలు చోటు పోవాలని దేవుడు, అంత పెద్ద దేవుణ్ణి, ఎంత పెద్ద దేవుడు అయినా చెప్పండి, ఆకాశము 3 రోజులు ఉపవాసం ఉంది, తినకుండా చెప్తున్నాను, ఇంకా తినలేదు. హల్లెలూయా. ఆకాశం సింహాసనము, భూమి ఎంత పెద్ద దేవుడు. నువ్వు సూర్యుని చూడగలుగుతావా? మరి ఆయన ఎట్లా చూడగలుగుతావు? సూర్యునే చూడలేకపోతున్నావంటే కలగ చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. సూర్యుని కలగ చేసిన దేవుడు అయినా నోటి మాట, ఆకాశం ఆ కరుణ కలిగిపోయింది, భూమి కరుణ కలిగిపోయింది, నోటి మాట అంత శక్తి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంత పెద్ద దేవుడికి ఘనత రావాలా, అంత పెద్ద దేవుడికి మహిమ రావాలా, వాటిని వదిలిపెట్టి ఈ చిన్న విగ్రహానికి ఘనత ఇస్తున్నాం, ఆ చిన్న విగ్రహానికి మహిమ ఇస్తున్నాం, మనుషులు ఘనతని ఇస్తున్నాం, మనుషులకు మహిమ పరుస్తున్నాం. మరి దేవుడు ఏమవ్వాలా? శాపం ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి దేవుని యుద్ధంలో వచ్చే శాపం, రెండోది మనుషుల యుద్ధంలో వచ్చే శాపం, మూడవది దేవుని ఆజ్ఞను పాటించకపోతే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని ఆజ్ఞను పాటించాలా, అది చాలా విలువైనది. దేవుడు చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా వినాలి, సక్రంగా వినాలి. ఎందుకంటే నేను కారు అక్కడి నుంచి వస్తున్నా, 1 గంటల సేపు వచ్చిన, తొందరగా వచ్చిన, సేమ్ టైంలో బయలుదేరినా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వస్తా ఇంతవరకు మనం ఇంత నేర్చుకుంటూనే వచ్చినాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, 2015 జ్ఞాపకం చేసుకో, ఎలా ఉన్నా నిన్ను ఇట్లా చేశాను. ఆయన మాట్లాడతాడు, 1 గంట సేపు వేసుకుంటూ వచ్చిన. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ హృదయం పగిలిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు నిన్ను ఇంకా పెట్టినంటే ఇంకా హెచ్చించగలను. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడతాడు, మన ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. ఆయన జీవం గల దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని సక్రంగా ఆయన మార్గం అనుసరించు. ఆయన ఏదో వచ్చామా కూర్చున్నామా వాళ్ళ మాట్లాడాలి అట్లాగా ఉండొద్దు. సక్కరం దేవుని గట్టిగా పట్టుకో, నీ స్థాయిని మార్చేస్తావు, నీ రూపురేఖలు మారిపోతుంది. హల్లెలూయా. నీ రూపురేఖలే మారిపోతుంది. హల్లెలూయా. నీ దేవుడు ఆ పిచ్చగాడు కాదు, నీ దేవుడు ఆక్సిజన్ లేని దేవుడికి అనుకోవద్దు. ఆయన ఆక్సిజన్ ఇచ్చేవాడు. ఆమేన్. ఎవరైనా నాసికంలో జీవాత్మ ఊపినవాడు, నీకు జీవం ఇచ్చిన దేవుడు. జీవం ఇచ్చిన దేవుడు జీవం లేని నిరుపంటాడు. స్వామి నన్ను కాపాడుతా, అది ఎట్లా కాపాడుతున్నా ఏనా కాపాడుతున్నా? మరి పిచ్చోళ్ళే కదా జనాలు, పిచ్చోళ్ళే కదా, దాన్ని కోరుకునేస్తారు లక్షలు. ఎందుకు? ఎంతో మంది అన్నం లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు లేక ఉన్నారు, వాళ్ళకి ధర్మం నీకు ఆశీర్వాదం, శాపం పట్టుకుంటారు.
హల్లెలూయా. చూడండి, ఆదాము అవ్వని కూడా ఏదైనా తోటలో దేవుడు కలుగ చేసిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచాడు దేవుడు. రోజు దేవుడు మాట్లాడుతున్నాం దగ్గర. దేవుడిని సమయాన్ని పోయేసి అవ్వనుకుందంట పోయి ఆ చెట్టుది పండు దేవుడు తినొద్దన్నాడు. చేస్తే ఏమవుతుంది? ఆ పండు తినొద్దన్నాడు, తింటే ఏమవుతుంది? వాకింగ్ పోయి ఏమి రోజు వాకింగ్ పోయింది ఆమె తగ్గాలంట. హల్లెలూయా. ఏం చేసినామా? అవ్వ ఏదో తోటలో పండు పలానంతా తినేసి లావు అయిపోయింది. ఏదో దేవుడు తినని చెప్తున్నా, ఇక్కడ చెట్ల పొలం అంతా తిను నువ్వు, కానీ ఆ ఆపిల్ పழమ తినొద్దన్నాడు, ఆ చెట్టు పొలం తినొద్దన్నాడు. ఈమె ఏం చేస్తే ఊర్లో తోట ఉన్న పొలం అంతా తినేసి లావు అయిపోయింది మనిషి. ఆదామన్నాడు, అమ్మాయి నువ్వు పోయి తిరుగుకుంటా 2 రోజులు తెచ్చుకుంటారా, నేను పారపెట్టి క్లీన్ చేస్తానని వాళ్ళు వ్యవసాయం చేస్తాను. హల్లెలూయా. ఈ మనిషి పోయింది ఊరికి వెళ్ళకుండా పోయి ఆ చెట్టు దేవుడు మాట్లాడదని చెప్పి చెట్టు పోయి మాట్లాడదాం. అది పాము యుక్తంగా పాములో ప్రవేశించి అపవాది పాము ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు పాము మాట్లాడింది. హల్లెలూయా. చూడండి, దేవుడు తినవద్దని పని తినింది. దేవుడు తినవద్దన్నాడు, తినింది. దేవుడు పోవద్దన్నాడు, పోయాడు. దేవుడు తాగొద్దంటే తాగేది. దేవుడు విభజించొద్దంటే విభజన చేసేది. అప్పుడు ఏమొస్తుంది మన మీద? చెప్పండి ఏమొస్తుంది? శాపం కూడా వస్తుంది. శాపం నీతో మాత్రం పోదు, నీ పిల్లలు 3 తరాలకు వస్తుంది. నీతో మాత్రం పోదు. నీతో ఎట్లన్నా సంపాదించుకున్న పిల్లలు ఎవరైనా కానీ పిల్లలు బాగుందని కోరుకుంటాం మనం, అవునా కదా? నా పిల్లలు బాగుండాలా, నా భార్య బాగుందని కోరుకుంటా. చాలా జెంట్స్ భర్త ఏమనుకుంటా అంటే భార్య పిల్లల్ని సంపాదించి పెట్టేసిపోతాము అనుకుంటారు. అది ఎట్లన్నా సంపాదించి కాదు. నీ దేవుడు నీతి గలవాడు. దేవుడు ఎవరు? నీతిను న్యాయమును అనుసరించి అంత గొప్ప దేవుడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము. యోబు 37వ అధ్యాయము 7:37, 22. దేవుడు భీకరమైన మహిమ ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తుడు దేవుడు మహత్వము గలవాడు. ఆయన మనకు అగోచరుడును, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును ప్రాణం పోయినా కూడా న్యాయమును చెరపడు, నీతిని చెరపడు. చూసినంత గొప్ప మాట. ఈ భూమి మీద న్యాయము నీతిని చెరిపేవారు ఎక్కడ జరిగిపోతుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, అంత గొప్ప దేవుడు. ఆయన ప్రాణం పని చెరపడంట. అందుకే ఆయన యందు అందువల్ల నరులు ఆయన యందు భయభక్తి కలిగి ఉందరు. ఆమేన్. ఈ దేవుడు ఎవరు? న్యాయంగా. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక డ్రామా చూసినాను, చిన్న డ్రామా చూసినాను. దానిలో డ్రామా వేస్తాను, అమ్మ స్నానం చేస్తాను. స్నానం చిన్న బయటకు వస్తాను. నాన్న చేద్దాం మీ అమ్మ ఏడా అంటే ఆ అమ్మ స్నానం చేస్తున్నాను. లేదు తప్పు అంటే తలెత్తాను. ఇంక ఏం పోలీసు కంప్లైంట్ ఇచ్చేది? నేను దాన్ని అతికి వచ్చానా? అతికి వచ్చా? నా ప్రభు చనిపోయిన లేదు, దయ్యాన్ని వదిలేస్తాను. చనిపోయిన వాళ్ళు కూడా తబిత దయ్యి లేచి కూర్చుంది. లాజరు రా బయటికి. చనిపోయిన వ్యక్తి సమాధికి తిరిగి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మహాదేవుడు. ఎవరు ప్రభు? మహత్తు గలవాడు, మహత్తు గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన నీతిను న్యాయమును అందరూ కూడా చెరపడు. నీవు నీతికి అడ్డుపడ్డావా, నువ్వు న్యాయానికి అడ్డుపడ్డావా, శాపాన్ని మీదకి వస్తావు. హల్లెలూయా. రెండోది, దేవుని విడిచిపెట్టి వేరే విగ్రహానికి మహిమపరిస్తే శాపం ఇంటి మీదకి వస్తావు. హల్లెలూయా. అది దేవుని యొక్క నుంచి వస్తుంది శాపం. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశం అంత గొప్ప దేవుడు. సముద్రమైన మాట వింటుంది. ఓ సముద్రమా నిమ్మలమైపో. హల్లెలూయా. చేప ఎవరైనా మింగొద్దు అంటే చేప మింగలేదు. 3 రోజులు దేవుని కోసం ఉపవాసం ఉంది చేప. ఎన్ని రోజులు ఉంది? ఇది ఏ చేప?
యోనాను మింగిన చేప. ఏ చేప? యోనాను మింగిన చేప. సరే ప్రభా, మూడోది నా కడుపుని ఎంపీ చేసుకుంటాను ప్రభా అని యోనాను భద్రంగా కాపాడింది. లేదా యోనాను డైరెక్ట్ చేసేస్తుంది. దేవుని మాట లోబడింది. ఆ బైబిల్ అందం ఉంటుంది. ఆ పదం 1వ అధ్యాయము 2వ అధ్యాయము. దేవుడు ఆజ్ఞకు లోబట్టించాడు. హల్లెలూయా. చూడండి, బిలాము తీసుకుపోయిన గాడిది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సభించడిపోతున్నారు. బిలాము గాడిద పొమ్మంటే గాడిద పర్లేదు. దేవుడు ఆజ్ఞ దేవదూతని తీసుకొని ఎదురుగా గాడిదని పోవద్దంటే అది పోలేదు. ఆయన అంటున్నాడు, గాడిద నీకు అన్నం పెట్టినాను, తిండి పెట్టినాను, నీకు చూసుకున్నాను, నా మాట వినుకున్నాను, నువ్వు ఎందుకు పోలేదంటే నేను దేవుని మాట వింటాను. హల్లెలూయా. ఇది కాదు న్యాయాధిపతి 22వ అధ్యాయం చదువుకోండి. సంఖ్యాకాండం అనుకుంటా 22వ అధ్యాయం అనుకుంటా. హల్లెలూయా. చూడండి యెహోషువ 2వ అధ్యాయంలో చూస్తే నీరు నది, యోర్దాను నది. నది భయంకరమైన ప్రపంచ నది. అది కొండ విజయంతో చూసుకుంటారు. నది అంత వేగమైన నది. చూడండి, లేవీలు మందస్థానం మోసుకుని వస్తే ఆ నీళ్లు చూడండి, అమ్మో సర్వలోకనాథులు వస్తున్నారు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, పడవ ఉంచుకున్నాను. నీళ్లు దూపుతున్నాను. నీళ్లు అటే పైకి ఉంచుకున్నాను. అమ్మో నేను రాను, సర్వశక్తి లోకనాథులు సేవకులు వస్తున్నారు. హల్లెలూయా. చూడండి, యెహోషువ అంటున్నాడు, సూర్యుడా ఆగిపో. సూర్యుడు ఆగిపోయాడు. హల్లెలూయా. ఏలీ అంటున్నాడు, ఆకాశమా వర్షం కురవద్దు. 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. హల్లెలూయా. ఇదేదో కథలు కాదు, ఏదో కథలు రాసినట్టు మనిషి రాసిన కథ కాదు. ఇది సత్యం. ఆమేన్. ఇది సత్యం. ఇందులో ఉన్న గుడ్లంతా గూగుల్ కొట్టి చూసుకుంటుంది. ఇందులో ఉన్నంత గుడ్లంతా ఉంది కదా, యోర్దాను నది, యెరూషలేము గుడి, అది బైబిల్ ఉన్నంతా గూగుల్ కొట్టి చూసుకో, అది ఉంది సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన మహత్యం గల దేవుడు. ఆమేన్. ఎవరైనా మహత్యం గల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆమేన్. ఈ దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. దేవుడు చెందాల్సిన మహిమను వేరే వాటికి ఇవ్వద్దు, మనుషులకి ఇవ్వద్దు. హల్లెలూయా. మనుషులకి ఇవ్వకూడదు. హల్లెలూయా. విగ్రహానికి ఇవ్వకూడదు. ఆకాశంలో కానీ భూమి కింద భూమి మీద కానీ నీటి కింద కానీ దేని మాటలు సాగిన పడద్దు, శాపం వస్తుంది. హల్లెలూయా. అందులో నిన్ను రక్షించలేవు. ఒకవేళ నీవు బాప్తిసం దేవుని తెలుసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు మరలా పోయి విగ్రహానికి పూజ చేస్తే అది నిన్ను కాపాడదు, ప్రభు నేను కాపాడు. అది కాపాడకపోతే దేవుడు కాపాడదు. ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? శాపం వస్తుంది కదమ్మా, చచ్చిపోతాం మనం. అవునా? అవ్వాబోవని బట్టి ఏముంది? ఆకలి అవ్వాబోవ చేస్తే అట్లా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని తెలుసుకున్న తర్వాత విగ్రహానికి సాగిన ప్రాణం పోయినా, నీ కంట్లో ప్రాణం పోయినా కూడా పాపం. హల్లెలూయా. ఎంతో ఇంత 10 చేతులు 10 ఊరాలు. హల్లెలూయా. ఇంత తారుంటుంది. దేవుని తెలుసు, నా జీవితం దేవుడు తెలియదు. దేవుడు ప్రభు నా జీవితం వచ్చిన తర్వాత నేను సాగలా పడిందే లేదు. కానీ విమర్శించు, అవమానపరచు. వాళ్ళ భక్తి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ భక్తి వాళ్ళు, నా భక్తి. నేను తెలుసుకున్న దేవుడు ఎవరని వాళ్ళు తెలుసుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్తా ప్రియులారా, శాపము దేవుని యొద్ద నుంచి అలాగా మన మీదకి వచ్చేస్తుంది. మనం అనుకుంటాము అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. అన్నీ ఎట్లా ఒకటి అవుతుంది చెప్పి? అన్నీ ఎట్లా ఒకటి అవుతుంది చెప్పండి. ఒకరు అంటారు అంతా ఒకటే మాస్టర్, అన్నీ ఒకటి ఎట్లా ఉంటుంది? భూమి ఆకాశం ఒకటి అయిపోతుందా? కాదు. ఆయన్ని చూడలేరు, ప్రభుని చూడలేరు. శక్తి గలవాడు, దగ 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 దగని మండుతున్న దేవుడైనా, ప్రకాశిస్తున్న దేవుడు, పరిశుద్ధుడు, వేల్పుల్లో అలాంటి భీకర ధ్వని గల దేవుడు. ఆయన చాలా భయంకరమైన అలాంటి గొప్ప దేవుడు, భీకరుడు. హల్లెలూయా. ఒకసారి మనసు చంచు, భూమి మీద పాదపీఠం కాదు, ఆకాశం సింహాసనం. ఎంత దేవుడు!
అప్పుడు ఆయన దగ్గర వచ్చినప్పుడు నీ ఇదంత నీ విషయం, నీ సమస్య ఎంత 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 అంత పెద్ద దేవుని దగ్గర తీసుకొచ్చి ఇంత సమస్య పెట్టి, ప్రభా నాకు ఇంత బాధ అయింది, రాలేకపోతున్నాను ప్రభా, బాధను తీర్చేవాడైనా, స్వస్థపరిచేవాడైనా, ఆయన చూస్తే పేరు వింటేనే రోగం పట్టి పుడుస్తుంది బయటికి. హల్లెలూయా. ఆయన పేరు వింటేనే దైవం పట్టి పుడుస్తుంది, ఆయన చోట ఉండదు. హల్లెలూయా. ఆయన అభిషేకించే మామూలు చూస్తే పట్టి పుడిస్తే, ఆయన చూస్తే ఉంటుందా? అమర్థం వెళ్ళిపోయి ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని యొద్ద నుండి శాపం మన మీదకి వస్తుందంట పిల్లారా. రెండవది మనుషుల యొద్ద నుండి శాపం వచ్చేది. హల్లెలూయా. మనుషుల యొద్ద నుండి శాపం వస్తుంది. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఎంత గొప్పగా పెంచుతారు. పెద్దలేదో కష్టపడి ఆ గుడి ఈ గుడి, ఆ చెట్టు రాయి చెట్టు, ఇది ఇంకే చెట్టు ఉన్నది, మొగ చెట్టు కదా, తులసి చెట్టు, మన జిరేడు చెట్టు, తెల్ల జిరేడు చెట్టు తిరిగి తెల్ల చెట్టు పెట్టిస్తుందా, రాయి చెట్టు 9 సార్లు తిరిగి, ఆ గుడి ఈ గుడి తిరిగి, ఆ నదిలో ఈ నదిలో మునిగి, ఆ కాలంలో మునిగి, వాడు ఎవడో పూజలు వస్తాయి, నువ్వు పోయి ఆ కాలంలో మునిగా అంటే ఆ కాలం మునికాలం ఉంటుంది, అలా మునిగి లేచి ఇంటికి వచ్చి రానేసి తిరిగి బిడ్డకంటే కష్టపడికంట, బిడ్డపడిన తర్వాత అయ్యో నా ప్రాణం తీశాడు, ఎప్పుడు సస్తాడు. తల్లి బిడ్డకి ఏమిచ్చింది? ఇప్పుడు దొంగ, వాళ్ళ అబ్బాయి దొంగ, వాడు మొహం దొంగలా ఉన్నాడు, వాడి నిజంగా దొంగ, డాక్టర్ అవుతాడు. వాడు దొంగ, ఖచ్చితంగా దొంగ. తల్లి బిడ్డకి శాపం పెడుతుంది. వాళ్ళ అబ్బాయి దొంగ కనుక వీడు దొంగ అయిపోతాడు. మన లాస్ట్ నీ కొడుకు దొంగ అయిపోతాడు. నువ్వు అన్న మాటే కదా. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేది విత్తుతావో అది కోస్తావు. మనం విత్తులు నువ్వే కదా. మనం విత్తిన మాటలు నువ్వు ఉమ్మిది మనం తీసుకుంటావా? నువ్వు తీసుకుంటావా? చెప్పండి. ఇప్పుడు ఉమ్మేసినాం, ఉమ్మేది ఈజీ, అర్థమైందా? స్పూన్ ఉమ్మేసినాం, రిటర్న్ వస్తుందా? మన మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మన మాటలు చాలా నువ్వు ఏం మాట్లాడుతావు ఆలోచన చేసి మాట్లాడాలి. హల్లెలూయా. అందుకే చూడు, చేపలు అడిగితే పాములు ఇచ్చినా. హల్లెలూయా. మీకు మంచి ఈవులు ఇచ్చానే, మీకు మంచి ఇచ్చానే. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము శాపం, పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శాపం ఇస్తున్నారు. వాళ్ళు కోపంతో పలికే ప్రతి మాట నెరవేరుతుంది. అది తల్లిదండ్రులు దీవించాలి బిడ్డలు. నేను చెప్తావు నీ నోటితో, నువ్వు డాక్టర్ అవుతావు చెప్పు, నువ్వు కలెక్టర్ అవుతావు చెప్పు, నువ్వు ఒక ఆఫీసర్ అవుతావు చెప్పు, నువ్వు ధనవంతుడు అవుతావు చెప్పు. పిల్లలు తల్లిదండ్రులు శాపం ఇవ్వాలన్నా దీవించాలి. అట్లా లేదు చాలా మంది. నేను చెప్తా జరిగిపోతుందా? విత్తులు నువ్వే కదా. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుంది. మాటలు ఈ నాలుగులో శక్తి ఉంది. బైబిల్ చెప్తుంది, ఈ నాలుగులో శక్తి ఉంది. హల్లెలూయా. నువ్వు చెప్తున్న ప్రతి పదం నెరవేరుతుంది. చాలా మంది చూడండి, ఏం జీవితమో వీళ్ళు పెళ్లి చేసుకున్న జీవితం అంతా పాడైపోయింది. నాకు ఫస్ట్ వాడు వచ్చాడు, ధనవంతుడు వాడు. అమ్మ వాడిని చూస్తే తెల్లగా ఉన్నాడు, వాడు ఇంత పెద్ద బంగారం వేసుకున్నాడు, వాడు కళ్ళు బంగారం వేసుకున్నాడు, వాని అర్థం కూడా బంగారము అని వేసుకొచ్చాడు. వాడిని చేసుకున్న బాగుండు, వీడిని చేసుకొని నా బ్రతికంతా అడిగిన బ్రతికైపోయింది. హల్లెలూయా. ఏమంటుందమ్మా? నా బ్రతికంతా చెప్పి, నా బ్రతికంతా అడిగిన బ్రతుకు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? హల్లెలూయా. మొదటివాడు వచ్చాడంట, వాడు బాగా తెల్లగా ఉన్నాడు, తెల్లగా పడుకున్నాడంటే వాడు చాలా బంగారం ఉన్నాడు. అన్నీ ఉంది, ఇది లేదు. అవునా కదా? మనిషికి ఏది కావాలి? ఇది కావాలి. చూడండి, బాగా కోరిని పెళ్లి చేసుకురావాలంటే, అమ్మా అట్టుందని అమ్మా, కాలు కుంటిదా నుండి చూడండి, ఓ పాట పాడమ్మా,
మోగదాన్ని శిక్ష అంటే ఆ కాలం పెద్ద ఇది మా మామ ఉన్నాడు, ఆయనతో పోతే అమ్మ రామా కాపీ తీసుకొని రామ్మా, ఇటు కూర్చోమ్మా, టీ తెచ్చిమ్మా, ఏమ్మా నీ పేరు, ఏం చదువుకున్నామ్మా? మామ గమ్మని అంటే మాట్లాడుతుందా, తెక్కుతుగా మాట్లాడుతున్నా, అదే మోగదా, అదే కుంటిదా, గుడ్డిదా, కళ్ళు తేప, ఇది ఏం కళ్ళతో అది నరకమే ఉందని ఇంట్లో చూస్తుందా, ఏమంటో నన్ను చూస్తున్నా నిన్ను చూస్తున్నా చూస్తా ఉంటా అంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు చాలా మంది ఎతికి కోరిని పని చేసుకొస్తుంది. ఒక ఆమె ఉంది పనులు, డబ్బు ఎంతమంది కట్నం ఇస్తారా, ఇల్లు ఇస్తారా, కట్నాలు ఇస్తారా, నా కొడుకు బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ పని చెప్పి ఎతికి తీసుకొచ్చింది పోయేసి. వాళ్ళు కూడా 30 లక్షలు కట్నం, 30 లక్షలు, 30 లక్షలు 16 లక్షలు కట్నం ఇచ్చారు, 16 లక్షలు కట్నం ఇచ్చారు, 16 లక్షలు. అదే కానీ సూపర్ మంచి పిల్ల, సూపర్ క్లాస్ నంబర్ ఉన్నాము. హల్లెలూయా. బీడి చూడు అన్ని చేసుకుని వచ్చిన కొడుకు తాగుబోతుగా ఉన్నాడు, కొడుకు విచారంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమంటుంది నా కోళ్ళు బాగా మంచిది, కొడుకు చేసి బాబు, కొడుకు ప్రాడు, కోళ్ళని చెప్తుంది, నా కొడుకు కోళ్ళు మంచిది కాదు, కొడుకు కోళ్ళు మంచిది కాదు. హల్లెలూయా. కారణం అంటే ప్రియులారా, మనుషులతను వచ్చే శాపము అది చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, నోవాహు అంటున్నాడు తన కుమారుని మీద, ఆదికాండం 9వ అధ్యాయం 20, 21, 22. ఆదికాండం 20వ అధ్యాయం. నోవాహు వ్యవసాయము చెయ్యి ఆరంభించిన ద్రాక్ష తోట వేసను, తిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనాను తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడు ఉండటం చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేము ఎఫతను వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశ వల్ల కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమును చూడలేదు. అప్పుడు నోవాహు మత్తుల నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడి. కనాను ఏమంట, నోవాహు 3 కుమారులు, 3 పిల్లలు, చిన్నవాడి మీద శాపం వచ్చింది, తండ్రి శపిస్తున్నాడు. వాడు తాగేసి మత్తుడైపోయి బట్టలు లేక పడుకున్నాడంట, గుడిసెలో పడుకున్నాడు, తాగి ఫుల్గా ద్రాక్ష వేసి తాగి పడిపోయి బట్టలు లేక పడుకుంటే, రే రండ్రా అన్న చెప్తాను, అన్నదమ్ములు చెప్తాను, రే రండ్రా అన్నలారా మన అబ్బస్వరం నేను బట్టలు లేక పడుకున్నారా, వాళ్ళు లింగకి తీసుకుని వేయండి వాళ్ళ మీద ఇస్తే వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాను, లింగం తీసుకొచ్చి అట్లా వేసేసి అట్లా వెళ్ళిపోయినారు. ఎట్లా వెనక్కే అట్లా లింగి తీసుకొచ్చి ఆ దప్పుడి తీసుకొని మీరు కప్పేసి వెళ్ళిపోయి. వాడన్నాడు, ఎవరు నా మీద దుప్పటి కప్పిందంటే, నాయన నా చిన్నోడితో చెప్తాను నీకు బట్టలు లేదని అంటే, ఆ నాయన లేచి చిన్నోడిని శపించాడు, శాపం కొడుకు మీద వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏ మాట అంటున్నారు, నువ్వు కోపంతో అంటావో, నువ్వు ద్వేషంతో అంటావో, ఈర్ష్యతో అంటావో, ప్రతి మాట నెరవేరుతుంది, శాపం ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక యాకోబు ఈసాకుని ఏసావుని ఏమార్చాడు. ఏది అన్న వస్త్రాన్ని ఎత్తుకుని పోయి, అన్న వేసుకున్న బట్టలు తీసుకుని పోయి తండ్రి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. అదే యాకోబు సంతానం, యాకోబు బిడ్డలు 10 మంది యాకోబుని మోసం చేశాడు. యాకోబు పుట్టిన బిడ్డలు 10 మంది. ఏ వస్త్రాన్ని పెట్టి యాకోబు వాళ్ళని మోసం చేస్తాడో, వాడు పుట్టిన బిడ్డలు 10 మంది యాకోబుని మోసం చేసినాడు. మళ్ళీ మీరు చదువుకొని ఇంటికి పోయి ఆదికాండం 27వ అధ్యాయం 15. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండను కనుక రిబ్కా వాటిని తీసుకొని తన చిన్న కుమారుడు యాకోబు తొడిగించి ఆ మేకపుల చర్మం అతని చేతులను అతని మెడ మీద ఉన్న భాగమును కప్పి తన సిద్ధపరిచిన రుచిగల భోజనం రొట్టెను తన కుమారుని యాకోబు చేతికి ఇచ్చి అతడు తన తండ్రి ఎదుగు వచ్చిన నా తండ్రి అని పిలువగా అతడు ఏమీ నా కుమారా నీవెవరిని అడిగాను. అందుకు యాకోబు నేను ఏసావునన్నాడు. వీడు యాకోబు నేనే ఏసావుని వచ్చాను అన్నాడు. రానైనా నేను తల్లి చూస్తుంటే మనకి రొమ్మల శరీరం అంది ఏసావు.
చూస్తే ఇది పెద్ద గుడ్లోనే ఉన్నాడు. అన్నకు వచ్చే దీవెనంతా యాకోబు తీసుకున్నాడు, మోసగాడు. హల్లెలూయా. యాకోబు ఎవరు? మోసగాడు. తండ్రిని అన్నని మోసం చేస్తాడు. చూడు, ఆ మోసగాడు పుట్టిన 10 మంది బిడ్డలు వాళ్ళు మోసం చేస్తారంట. చూడు, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. వారు యోసేపు అంగిని తీసుకొని ఆ. ఒక మేక పిల్లను చంపి ఆ. దాని రక్తములో ఆ అంగి ముంచి. ఎవరు వీళ్ళు? అన్నదమ్ములే. యేసేపు 11 మంది పిల్లలు, యాకోబుకి 11 మంది పిల్లలు. 11వ వారు యేసేపు. చూడండి, వాడిని బావిలో తీసుకుని వాడి బావిలో వేసి ఒక పోతి పని అమ్మి వేసేసి వాడిని బట్టలను తీసి తండ్రి ఎడుతాడే, యాదన పెద్ద చిన్న కుమ్మ అంటే వాడు ఇష్టమైన వాడు. మనం ముసలి వయసులో పుట్టినవాడు కనుక వాడు ఇష్టమైన వాడు అంట. వాడికి ఇష్టమైన అంగి కుట్టించాడు యాకోబు. ఇప్పుడు అంగిని తీసి మేకపిల్ల రక్తంతో ముంచి ఆ అంగిని ముంచి వాడి నాన్న తీసుకుపోయింటాడు. అన్న వాడిని చిరుతపురి మృగజీవాలు పంపేస్తుంది, ఈ అంగి వాంది, ఈ అంగి వాంది అన్న చూడంటే ఇది నా కుమారుడు అని మనం మోసం. ఎందుకంటే మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నువ్వేది విత్తావో అందుకు విత్తేది మంచిగా విత్తేది మంచిది విత్తు, మంచి కోస్తావు. చూడండి, రోమా 12:20. కీడు వల్ల మనం ఏం నుంచి మేలు. రోమా 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే అతను భోజనం పెట్టము, దప్పికొనుంటే దాహమిమ్ము. అలాగా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పుగా పోయిదును. కీడు వలన జయింపబడక మేలు చేత కీడు జయించము. మేలు చేత కీడు జయించము. నీ కీడు చేస్తున్నావు, నీకు అనేక ఇబ్బందులు చేస్తున్నావు, కానీ నువ్వు మంచి చేసి వాళ్ళు పట్టుకో. హల్లెలూయా. నీ శత్రువు వాళ్ళు ప్రేమించు, నీ మంచితనం చూపించు వారికి. హల్లెలూయా. వారిని జయించు. హల్లెలూయా. అది దేవుడు ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. అందుకే మానవులతో వచ్చే శాపాన్ని కీడుకు కీడు చేయొద్దు. హల్లెలూయా. అందుకే ఎందుకంటే కీడు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మేలు చేత కీడు జయించు, మేలు చేత కీడు జయించాలి. ఆమేన్. హల్లెలూయా. 3వది చూడండి, దేవుని ఆజ్ఞను పాటించకపోతే. మొదటి ఏమి? దేవుని ఎదుట వచ్చే శాపం. 2వది మనుషుల ఎదుట వచ్చే శాపం. 3వది దేవుని ఆజ్ఞను పాటించకపోతే శాపం వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలో? 10 ఆజ్ఞలు. హల్లెలూయా. మోషే రాసిన నిబంధన 10 ఆజ్ఞలు. వాటిలో ఏది కూడా తప్పుకోకూడదు. దేవుడికి కలిసిన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. దేవుడికి మాత్రమే మహిమ కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాయన అన్నాడు, నేను కష్టపడి సంపాదించిన ధాన్యం అన్నాడు. హల్లెలూయా. అలా ఎందుకంటే చూడు, కాయను తన వ్యవసాయం చేసి తన కష్టపడి వచ్చిన దశమం ఇచ్చినప్పుడు నేను కష్టపడను, నేనెందుకు దేవునికి ఇవ్వాలా? దేవుని ఆజ్ఞ ఏమంటే దేవుని మందిరంలో నువ్వు సంపాదించే డబ్బులో 10% దేవునికి ఇవ్వాలి. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈయన వాళ్ళు ఎవరంటే బైబిల్ చెప్తుంది దొంగ అంటుంది. దేవునితో దొంగతనం చేయొచ్చా? మలకి 3:8. మలకి 3:8. మలకి 3వ అధ్యాయం. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? ఏమిటి? మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగలించుతారు. దేని విషయం మేము మీ యొద్ద దొంగలించుతామని మీరందరూ హల్లెలూయా 10వ భాగం ప్రతిష్ఠితమైన అర్పణం ఇయ్యక దొంగలించుతారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగలు చేయుచున్నారే, వీళ్ళు శాపగ్రస్తులై ఉన్నారు. ఏమై ఉన్నారంట? శాపగ్రస్తులై. ఫాదర్ తిరుమల ఫాదర్ రిలయన్స్ సమానం కోట్లు మొదలు చేసి వస్తున్నారు.
మనకు నెమ్మది లేదు. టీవీ చూసిన మీరు చూస్తున్నారు లేదు, చూస్తున్నారు లేదు సమ్మాన్ని అది కొట్టి మాట్లాడుతూ ఉంటారు చేసుకుంటారు. ప్రపంచంలో 9వ చోట ఉన్న కుబేరుడు ఇక తల నుంచి పెట్టి ఏడ్చుకుంటాడు. దెయ్యం పెట్టుకోవాలని తెలియదు. మా రాత్రి మంత్రిగా నిద్రపోయాడు, ఏదో అది గాలి పట్టుకోండి. హల్లెలూయా. కానీ ప్రపంచంలో 9వ కుబేరుడు, 9వ స్థానం, అంత ధనవంతుడు కూడా నమ్మలేదు. ఆమేన్ ఆమేన్. కానీ మనం ఎలా ఉన్నాము? నెమ్మది ఉన్నాము. నమ్మలేదా? నమ్మలేదా? నీకు నమ్మలేదు, దేవుని నచ్చలేదు అంటారు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, మీరు అందుకే ఈ జనులందరూ నా యొక్క దొంగలు చేస్తున్నారు కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు శాపగ్రస్తు? ప్రభు చెప్తున్నాడు, నా మందిర ఆవరణలో ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు శోధించిన ఎడల నేను ఆకాశ వాకిలిప్పి పట్టుదలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించిన సైన్యములు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇచ్చాను శోధించు. నేను ఇచ్చాను కదా ప్రభా, నేను ఇచ్చాను కదా, నా వ్యాపారం అభిపరచు. యెహోవా అంటాడు, నన్ను శోధించు. దేవుడు చెప్తాడు, నన్ను శోధించి చూడు, ఇస్తానయ్యా. హల్లెలూయా. చూడండి, మీ పంటను తినివయ్యే పురుగులను నేను గద్దించదు. నువ్వు 10% అసమానం దేవుని మనకి ఇస్తే దేవుడు ఏం చేస్తానంటే నీ పంటను తినివయ్యే పురుగు నేను గద్దించదు. హల్లెలూయా. ఒక ఆయన చిత్తూరులో మన పలంనేరులో టమాటో తోట నాటాను, తీసుకుపోయినాడు. టమాటో తోట నాటాను. నేను పోయి ప్రార్థన చేసేసి 3 చెట్లు నాటేసి వచ్చినాను. కరోనా టైంలో మంచి టమాటాలు వచ్చింది. విస్తారమైన టమాటాలు. ఆయన చూసి బాగా సంతోషపడుతుంది. పాస్టర్ బాగా వచ్చింది పాస్టర్ అన్నాడు. 2వ రోజు చూస్తే 3వ రోజు చూస్తే కేజీ 6 రూపాయలు 5 రూపాయలు వచ్చేది టమాటా కేజీ. దాన్ని కోయడానికి కూడా ఏం డబ్బు పెట్టి పోయాలంటే ఆ దక్షిణ పోయింది. ఎందుకు పాస్టర్ ఇట్లా అయిపోయింది, బాగానే వచ్చింది, రేట్లు అయిపోయింది. నువ్వు దేవునికి సక్కగా ఇచ్చింటే నువ్వు నష్టపోయిన వాడు. దేవునికి ఇచ్చాడు, ఇచ్చిన సొమ్ముని నువ్వు దేవునికి సక్కగా ఇవ్వలేదు. ఆజ్ఞ ఏమి? 10% దేవుని మందిరం తీసుకొని రావాలి, మందిరం తీసుకొని రావాలి. వాటిని దొంగతనం చేస్తుంటే చాలామంది ఎత్తలేదన్నా. చాలామంది నాకు జరిగిన సంబంధం చెప్తున్నా. ఒక ఆమె 50,000 వడ్డీకిచ్చింది. 50,000 వడ్డీకిచ్చి వార్త వచ్చే వడ్డీని నెల పాస్టర్ దశమం ఇస్తాను. వడ్డీ డబ్బు ఇచ్చి వాటి దశమ దేవునికి ఇస్తాం. మన డబ్బు అట్లా ఉండిపోతుందమ్మా, మన వడ్డీ దేవునికి ఇచ్చేస్తాము. నీ దేవుడికి పిచ్చి కదా. నీకు అడగతిగా బుద్ధి, నీకు అడగతిన బుద్ధి ఉంది. దేవుడు అడగతిన మరి ఆకాశం నా సింహాసనం, భూమి నా. నీకు ఆయన వర్షం ఇస్తే నీ పంట వస్తుంది. ఆయన వర్షం పంట పడుస్తుందా? ఏ నీ కష్టం నీ చేతి? వర్షం మనం పడిపిస్తే నీ మధ్య వస్తుంది, నీళ్ళలో వస్తుంది, నీకు దాని సారములో వస్తుంది. వాటి కాయలకి వాటి ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. అవునా కదా? సీతాఫలం కాస్తుంది, జాంపండు కాస్తుంది, దానిమ్మ కాస్తుంది. మార్చి అని ఇస్తున్నారా? మార్చి దానిమ్మ విస్తారైన జామకాయ దానిమ్మ అయిపోయి దానిమ్మ జామకాయ ఏమైనా అయిందా? ఆ చెట్టు ఈ కాయ కాసి ఈ చెట్టు కాయ, కానీ మనిషి అది కాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, నువ్వు సక్రంగా ఉంటే, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు చెప్తున్నాడు, నీ పంటలో ఉన్నావు, నీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను. పురుగు మనలో ఉంది, దాంట్లో మాత్రం పురుగు, నీలో కూడా పురుగు ఉంది. ఇదంతా పురుగే. పైకే మనం అట్లా తెల్లతోలు తనతో వేసుకున్నాం. ఇదంతా పురుగే, మహంతా పురుగే, ఇదన్నీ పురుగే. ఎందుకు తెలుసునా? ఇది ఆత్మ ఉన్నంత వరకు నేను తినదు. ఆత్మ ఉన్నంత వరకు ఇది నేను తినదు. ఈ జీవం దేవుని ఆత్మ బయటకు వెళ్ళిపోతే నేను తినేస్తాను. 3 రోజులు ఒక్క మాంసంగా ఉండదు, మొత్తం తినేస్తుంది.
హల్లెలూయా. చూడండి విలువైన సమాచారం యోబు చెప్తున్నాడు. యోబు 7:4 చదువుతారు త్వరగా. యోబు 7:4 మట్టి పెంకలతోనూ పురుగులతోనూ కప్పబడి ఉన్నాము. ఉందా? 7:4 నా దేహము పురుగులతోనూ మట్టి పిల్లలతోనూ అంటే పురుగులు పెట్టి మట్టితో కవర్ చేసినాడు, క్రాస్ చేసినాడు. కొత్త పని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి షుగర్ పేషెంట్ చూసినా మీరు ఎప్పుడన్నా? షుగర్ పేషెంట్ చూసినారు? ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళని, డయాబెటీస్, మొదటి డయాబెటీస్ చూడండి, ఎక్కువ ముదిరిపోయింది చూడండి, కాలు తీసేస్తారు. కాలు తీసి ఇట్లా అంటే అదే పురుగులు పడుతుంది. నేను చూస్తున్నాను అంతా. హల్లెలూయా. అదే చూడండి, నాకు నిన్న పిన్ను గుచ్చుకుందంట, భయం వచ్చేసింది. నేను రోజు ఉగ్గిలు వచ్చి పెట్టి తినొచ్చి. హల్లెలూయా. ఎందుకంటే కాలు తీసేస్తే కాల్లో ఉన్న పురుగులు పడుతుంది. కన్నడ ప్రభాకర్ ఉన్నాడు సినిమా యాక్టర్, వాడు కాలు అట్లా షుగర్ ఎక్కువయ్యి అట్లా మాంసం పెట్టుకున్నది కాలు, అట్లా పురుగులు తినేసింది, చనిపోయింది. హల్లెలూయా. అందుకే మీకు కొంతమంది చెప్తున్నా, ఓహో అని ఆడద్దాం, నేను చల్లగా ఉన్నాను, ఓహో నేను అందంగా బ్యూటీగా ఉన్నాను, మొత్తం పురిగే. మొత్తం ఏముంది? పురిగే. చేతులు కాలంతా పట్టిన పూసినాడు. నువ్వు ఎన్నిసార్లు నువ్వు పిఎస్ సోప్ వేసినా 90 రూపాయలు సోప్, సంతూరు సోప్ అంటారు, మైసూర్ సోప్, అదేమ్మా మైసూర్ సోప్ 100 రూపాయలు. గోల్డ్ మైసూర్ గోల్డ్ సోప్ 100 రూపాయలు రాదు సోప్. నువ్వు ఆ సోప్ వేసుకున్నా, నువ్వు బట్టల సోప్ వేసుకున్నా, ఎర్ర సోపు లైబాయ్ సోప్ వేసుకున్నా, నువ్వు ఎంత కోరుకున్నా మట్టి వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు రోజు 4 సార్లు స్నానం చేయి, 4 సార్లు స్నానం చేసి గోకినప్పుడు మట్టి వస్తుంది. ఎందుకంటే నువ్వు మట్టి అంటాడు దేవుడు. ఏమంటాడు? మట్టి దేవుని స్తుతించున్నా, మట్టి దేవుని స్తుతించున్నా, రాళ్ళు దేవుని మహిమపరుచున్నా, వాటిలో మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మట్టితో కప్పబడినవు కనుక దేవుని ఆజ్ఞను పాటించాలి. హల్లెలూయా. చాలా మంది తెలియదు, చాలా మంది నేను అర్థమైందా, నేను సింగర్ సునీతాన్ని. హల్లెలూయా. ఇంకా పోతే చెప్పాను ఇంకెవరన్నా? ఒక అమ్మాయి పొడుగ్గా ఉంటుంది, అమ్మాయి పేరేమి పొడుగ్గా వస్తుంది, ప్రభాస్తో చేస్తున్నాను. అనుష్క చెప్పి నేను శ్రీదేవిని, నేను జయప్రదాని, నేను విజయమాలని అదంతా పూసినారు. హల్లెలూయా. వాళ్ళు మోహన్ చూస్తారు, లతా మంగేష్కర్ చూస్తారా మీరు ఎప్పుడన్నా? చూసినారా? లాస్ట్ టైంని ఆమె గొంతుకు డబ్బు ఇచ్చు, ఆమె గొంతు అంత గాన మధురమైన గొంతు అని బాగా తప్పలేదు. ఆమె లాస్ట్ చనిపోయేప్పుడు మంచి ఇంత అయిపోయింది, ఇంత పిల్లలు తీసుకోమంటారు మెల్లగా. అది మన జీవితం. యవనాన్ని బట్టి, వయస్సును బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానం బట్టి ఉప్పొంగిపోవద్దు. హల్లెలూయా. వాటి ముఖ్యంగా ఉప్పొంగి అది ఉండదు, అది శాశ్వతం ఉండదు దగ్గర. హల్లెలూయా. చాలా మంచి మొహాన్ని 30 సార్లు అర్థం చేసుకుంటారు. నా మొహానికి ఏమి, నా మొహానికి ఏమి. హల్లెలూయా. నా మొహానికి అంటే మా అర్థం చెప్తుంది, ఉంది 10 ఏళ్ళు ఉంది, నీ మొహాన్ని ఏం చేస్తాను. అవునా కదా? నీ అర్థమే, నీ ఇంట్లో చూస్తాను, నీ అర్థమే అంటుంది. ఉంటే 5 ఏళ్ళు పోతే నీ మొహం మడత పడిపోయేస్తారని నేను చూస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మడత పడిపోయిన తర్వాత అబ్బా అయ్యో మా ఎన్నిసార్లు నన్ను చూసి నువ్వు ఎలా చేస్తున్నాను. నీ మొహం తీసుకొచ్చి నా అర్థం చూసి, ఆ పాచిపని మొహం తీసుకుని నా అర్థం చూసి అర్థం కూడా క్రాక్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని ఆజ్ఞను పాటిస్తే నీవు భూమి మీద దీవించబడతావు. హల్లెలూయా. ధర్మోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. ధర్మోపదేశ కాండం. దేవుని ఆజ్ఞను ఎప్పుడు భయపడి ఆయనకు మా దేవుని మందిరానికి లోబడతావో, దేవునికి ఎప్పుడు సేవ చేస్తావో, నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞను అన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాను. సమస్త జనముల కంటే నీ వీధిలోనే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆయన చెప్పిన మాత్రం పాటిస్తే, తూచ తప్పకుండా దేవునికి నీతిగా యథార్థముగా పరిశుద్ధులను జీవించి నా ప్రభు ఈ మాట చెప్పినాడు నువ్వు అలాగే జీవిస్తే అందరికన్నా ఇట్లా ఉంటావు. ఎలా ఉంటావు చూడండి, రెండో మాట. ఎలా ఉంటావు? నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ఇలా నీకు ప్రార్థించను. ఏం ప్రార్థించను? నువ్వు పట్టణంలో దీవించబడదు. ఆమేన్ ఆమేన్. ఒకరు చేయించుకోండి. నువ్వు పట్టణంలో ప్రార్థించుకోండి. చెప్పండి. చెప్పాను. చెప్తారు కదా. నీవు పట్టణంలో దీవించబడదు. రామాంజులు నీకు చెప్పే మహాంజులు నా మాజిస్ అట్లా నేను ఆయన దీవించబడినాను. హల్లెలూయా. నీవు పట్టణంలో దీవించబడదువు, నువ్వు పొలంలో దీవించబడదువు. నీ గర్భ ఫలమును, నీ భూ ఫలమును, నీ పశువుల మందలను, నీ దుఃఖిదద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవించబడును. హల్లెలూయా. ఏమంట? దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే, హల్లెలూయా, దేవుని ఆజ్ఞ మీరు నిన్న వలే పొరుగు వాళ్ళు ఒకడే రాలేదే. ఏమన్నా ఒకరిని తీసుకొచ్చినారా? ఒకరిని వచ్చినారా? ఏం మారుతున్నామా? ఎవరన్నా ఒకరిని తీసుకొచ్చినారా? నా అమ్మాయి ఏమమ్మా? సౌమ్య. అది కూడా నా అమ్మాయి పేరు కృష్ణ, మౌనిక. ఆడికి వస్తే నీకు బాగా అవుతున్నా తెలుసు. ఆ అమ్మాయి గర్భం అయిపోయింది వచ్చి ఆ పిల్లగంట నువ్వు చెప్పే పాస్టర్ నీకు గర్భమైనా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞను పాటించు, దేవునికి ఇష్టమైన పని చెయ్యి, దేవునికి ఇష్టమైన కార్యం చెయ్యి. ఇది నా దేవుని మందిరము, ఇది నా ప్రభు మందిరము. ఇప్పుడు నాకు వచ్చిన లాంటి వస్తా ఖచ్చితంగా. నాకు ఖర్చు ఇంకా బాగా లెక్కేస్తుంది. దేవుని క్షమించాలి, దేవునికి ఇస్తున్నామని చెప్తున్నా. నేను వారం వచ్చిపోయిన 12,000 ఖర్చు అవుతుంది. 4 వారాలు ఎంత? 4 వారాలు ఎంత? 4,000. 4,000 4,800 ఎంత అయింది? 5,000 అయింది. దీంట్లో ఒకసారి 5 అప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది, 5 సార్లు రావాలి. అప్పుడు ఎంత అయింది? 5,000 6,200 6,200. హల్లెలూయా. వాళ్ళ బియ్యం మొత్తం ఎంత అయింది? 1800 బియ్యం మొత్తం ఎంత అయింది? మొత్తం 8,000 అయింది. దానికి సగమే వస్తుంది, దానికి 3,000 వస్తుంది, ఒకసారి 2,000 వస్తుంది. కానీ నా పని కరెక్ట్గా చేస్తుంది. హల్లెలూయా. సాక్షి చెప్తున్నా. నేను రాత్రి 1 గంటకి నేను ఒక మెసేజ్ పెట్టాను. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఫాస్టింగా? నువ్వు ఉపాసం ఉన్నావు 3 రోజులు. ఎక్కడికి పోతున్నావు? హైదరాబాద్ పోతున్నావు. నీకు ఎంత కావాలంటే నేను మెసేజ్ ఇస్తాను. డోంట్ ఫియర్ అన్నయ్య నీకు ఎంత కావాలి చెప్పు. నేను కానీ 10 లక్షలు అడుగుతాను చర్చ. ఆలోచిస్తున్న నిమిషం ఎంత కలుగుతాను? 10 లక్షలు అడుగుతాను. వైట్ ముఖాలు తిరుగుతున్న సమాధానం రాత్రి 1 ముఖాలు నేను రాత్రి ఇది మనం డబ్బిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వెంటనే మహిమ కంటే సన్మి అకౌంట్ నెంబర్ పెట్టండి, అకౌంట్ పెట్టండి. నిన్న రాత్రి 1 ముఖాలు టైప్ చేస్తుంది. మండేనా సండే, అది మండే. వన్ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అనుకుంటా. ఏం చెప్తాను? సండే నైట్ అని పెట్టాను. గాడ్ హెల్ప్ యూ అని పెట్టింది. దేవునికి హెల్ప్ చేస్తాను.
మా అన్నేమో తాగేస్తుందేమో తెలియదు రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు హైదరాబాద్ పోకముందే ద్వారా వచ్చేస్తారు. నాకు ప్రతి అనుభవం చెప్తున్నాను, మీకు ప్రతి అనుభవం చెప్తున్నాను. నా ఎక్కడ పోతాను ఉపవాసం పోతే ద్వారా తెచ్చేస్తాను. హల్లెలూయా. ఏది చేసినా నా దేవుడు నన్ను నష్టపరచడు. ఆమేన్. ఏది కూడా నేను బాధపడను. నష్టము అనే మాట రాదు అన్నట్టు. అలాగే వెయిట్ చేస్తాను. ఈ నెల నాకు ఏం లేదు. ఈ నెల అసలు చాలా కష్టం. పోయిన వారం వచ్చాను, ఇప్పుడు కాలేదు పరిస్థితి. దేవుడు వచ్చాను, నాతో ఇంకా ఆయన నన్ను నమ్ముకొని ఇంకా ఆయన వచ్చాడు. నేను ఆయన నమ్ముకొని వస్తే నన్ను ఇంకా ఆయన నన్ను నమ్ముకొని వచ్చాడు. చూడండి ఎట్లుంది. నేను ఆయన నమ్ముకొని వస్తున్నాను. నాకు చాలు నేను వైద్యం వస్తామంటే ఆయన మాస్టర్ నీకన్నా నీకు ఎక్కువేమన్నా అన్నాడు. ఇంకేం వచ్చావని వద్దని చెప్పలేదు. రా వచ్చి కూర్చోవన్నా. కూర్చుంటే ఆయనకు కూడా దేవుడు దీవించాడు. ఆయన కూడా నేను ఆయన కానిపించాను. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు ధనవంతుడు, పిచ్చగాడు కాదన్నా. ఆమేన్. నీ ప్రభు పిచ్చగాడు. నువ్వు అడిగేది బిచ్చగతిగా అడగవద్దు, బిచ్చగాడు అడగదు. ప్రభా ఒక పూట 1 కేజీ బియ్యం మాత్రం ఇవ్వండి ప్రభా అని అడగవద్దు. ఒక బియ్యం తీసింది ప్రభా, నేను 2 మూటలు ఇస్తాను. అదట్లా ప్రభా ఒక బిడ్డను ఇవ్వండి ప్రభా అనగదు. 10 మంది బిడ్డని ప్రభా, 100 మంది అడగండి. ఎంత పెద్ద మీరు ఇద్దరు మీకు చెప్తున్నా. 100 మంది అడగండి. 100 మంది పిల్లలు నాకు కావాలి ప్రభా, ఏడు. అయ్యో నా బిడ్డ ఏడుస్తా అంటే ఒక ఇద్దరిని ఇచ్చేస్తామంటారు ఆయన. ఏమంటారు ఆయన? ఒక బిడ్డని ఇచ్చేస్తాం. కొన్ని ఏడుస్తాను, నా బిడ్డ ఏడుస్తున్నారా? రే గాబ్రియలు పోరా, గాబ్రియలు ఇచ్చేసి వచ్చారు పోరా అంటారు. ఆమేన్. ఎందుకంటే ప్రియులా మనం ఆజ్ఞను పాటిస్తే ప్రభు చెప్తున్నాడు, ప్రియులారా నీవు పట్టణంలో దీవించబడదు. నువ్వు పట్టణంలో ఎందుకు బిచ్చగాడుగా ఉండవు? నువ్వు పట్టణంలో ఎందుకు నీ గృహం దీవెన లేకుంది? దేవుని ఆజ్ఞను పాటిస్తాడు. ఆదివారము డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, కానుకున్నా కానుక లేకపోయినా నా దేవుడికి నా మనస్సుని ఇవ్వాలా? నా దేవుడికి మనస్సుని ఇవ్వాలి. నేను పరిశుద్ధంగా కడగబడాలి. వారమంతా మురికిలో కంపులో పడి లోకంలో పడిపోయిన నన్ను నా దేవుడు ఆదివారం మందిరంలో వాక్యముతో కడిగి నన్ను పరిశుద్ధపరుస్తాడు. నేను మందిరానికి పోవాలి. మందిరానికి కూర్చోవాలి. ఆయన నిన్ను కానుకప్పుడు కత్త పొచ్చేస్తాడు. ఆయన కడిపింది అన్నం పెట్టి పంపిస్తాను లేదా? నిన్ను పంపిస్తుంది, నన్ను కూడా పంపిస్తుంది. అదేనయ్యా, మన కడుపు అన్నం మనం పెట్టలేదు కానీ దర్బుస్కాయ కడుపుందే పెట్టి పంపిస్తాను దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అదే ఎందుకంటే నిన్ను నింపే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రియులారా ఆయన అంటున్నాడు, నీ గర్భఫలమును ఆయన ఇచ్చేది. అందుకే యేసు ప్రభుని మనం ఎలా ఉందంటే ప్రభుని అలాగా ఆరాధించాలి, మరిచి ఆరాధించాలి, ఆజ్ఞను పాటించాలి, మందిరానికి రావాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఎదుట యథార్థము తెల్ల కాగితములే ప్రభు ఎదుట నువ్వు నిలిస్తే నీ ఇంట్లో అంత దీవెన కలిగి ఉంటావు. ఆమేన్. అందరంత ఫలం లేదు. ఇప్పుడు ఏం సాగు చేస్తారా? ఎవరితో చేరడు, కాళ్ళనే తిరుగుతాడు, కాళ్ళనే పోతాడు. ఒకరిని ఎక్కడ ఉంటాడు కానీ ఎవరితో చేరలేదు. హల్లెలూయా. అంటే ఐఎమ్ హ్యాపీ. దేవుని స్తోత్రం. అందుకే ఏడ్చుకుంటూ వచ్చినావు. నువ్వు ఎట్లా ఉన్నావు, నిన్ను ఇట్లా చేశాను, చనిపోయినా నిన్ను నేను తీసుకొచ్చాను. హల్లెలూయా. అందుకే ఈరోజు మీరు బాగున్నారంటే పిల్లరా కృప, దేవుని కృప. ఆమేన్. హల్లెలూయా. శంకర్ కానీ మూర్తి కానీ హల్లెలూయా. మీరు బాగున్నారంటే దేవుని కృప. నేను చనిపోయిన స్థలం లేదు. హల్లెలూయా. నువ్వు ఎంత చేసిన దేవుని తక్కువ. నువ్వేం చేయగలుగుతావు? చాలా మంది రాత్రి పడుకొని పొద్దున్న లేలేదు. చాలా మంది ఉన్నారు. నిద్రలోనే పోయేసినారు. అక్కడ జారి పడిపి చనిపోయి చాలా మంది ఉన్నారు. బస్ కింద పనులు సాగలేదు, లారీ కింద దూరంలో సాగలేదు. హల్లెలూయా. సజీవమైన సాక్ష్యం. ఆమేన్. చూడండి ప్రియులా, చూడండి మళ్ళీ లాస్ట్ 27, 25 చూడండి. మత్తయి సువార్త 4వ వచనం. టైం అయిపోయింది.
27-24 వాళ్ళ మీద తన మీద శాపం, వాళ్ళ మీద శాపం ఎక్కువ. చూడండి, అందుకు ప్రజలందరూ వాడి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనుగా కనిరి. ఏంటంటే యేసుబాబు సెలవులు వేసిన కల్వారి సెలవులు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎరిసిన వాళ్ళందరూ అంటున్నారు, వాడు సెలవు వేయండి, వాడి రక్తం మా పిల్లల మీద ఉండను గాక. యేసుబాబు రక్తం వాళ్ళ పిల్లల మీద ఉందనంట. సెలవు వేయండి, సెలవు. వాళ్ళే తను తప్పించుకున్నారు. కొంతమంది ఏమ్మా తిన్నాయా, ఏదో తిన్నా, బాగున్నావా అంట. పెళ్ళి ఉంటుంది, కొత్తగా పెళ్ళింది, బాగా ఏమ్మా బాగున్నావా అంట. ఏందా మా అబ్బాయి నేను తీసుకొస్తాను తల కట్టిన. చాలా మంది మాట ఇలా ఉంటుంది, ఏమ్మా బాగా బంగారం ఎంత పెట్టారా, మీ భర్తలు ఏం పెట్టంటే వాడు ఏమేరు మొహం 10 సార్లు నేను 10 సార్లు బంగారం తీసుకొస్తే వాడు మొహం నా మాట 2 సార్లు బంగారం వాడు వేయలేదు అంటారు. కొంతమంది చూడండి, ఎంత తిన్నా సాటిస్ఫై ఉండదు, ఎంత సంపాదించిన తృప్తి ఉండదు. హల్లెలూయా. ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి. ఒక సాటిస్ఫైడ్ జీవితం, ఒక నమ్మలేని జీవితం. చాలా మంది అలా ఉంటారు, వారి జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు. గంజి తగినప్పుడు నెమ్మది. హల్లెలూయా. తిండి లేకుండా నెమ్మది నిద్ర వస్తే చాలు. బాగా బిర్యానీ తిని, బాగా ఇప్పుడే తిని, అలాంటి బిర్యానీ తిని పనులు నిద్ర మంచి నిద్ర కాదు, మత్తులో వచ్చే నిద్ర. అది అట్లా అనుకోపోతా, నాకు తినకపోతే నిద్ర రాదు, నాకు తినకపోతే నాకు చాలా మంది నా కడుపు మీద నిద్ర రాదు నాకంట. లేదు, అది మత్తుతో వచ్చే నిద్ర. తాగిపోతే సమానం. అది కబ్బిండి పీకలో తిని మత్తు అరగడానికి టైం తీసుకుంటుంది. హల్లెలూయా. ఏమి తినకుండా పంపించినావా, అది మంచిది. కానీ ఎంటి శ్రమలు కనుక్కుంటుందో మంచి నిద్ర. హల్లెలూయా. మంచి నిద్ర. అందుకే అతను సెలవు వేయండి, అతని రక్తం మా మీద ఉన్నది గాక. వాళ్ళే శపించుకున్నారు. హల్లెలూయా. వాళ్ళ పిల్లలు వాళ్ళే శపించుకున్నారు. హల్లెలూయా. అందుకే దేవుని యొద్ద వచ్చే శాపము, మనుషుల యొద్ద వచ్చే శాపము, దేవుని ఆజ్ఞను పాటించకపోవడము శాపం. 4వది తన మీదే చేసిన శాపం. హల్లెలూయా. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది. ఒకవేళ మీ అబ్బ తాగుబోతుడు, మీ అబ్బ పాపిష్టమైన వాడు, మీ అబ్బ శాపం ఉన్నవాడు, మీ తల్లిదండ్రులు శాపం కలిగి ఉన్నారా, నువ్వు క్రీస్తును ఆరాధించు, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తావు. ఆమేన్, ఆమేన్. ధర్మోపదేశ కాలం 23:5 త్వరగా 23:5 త్వరగా 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా అర్థం చేసుకోండి, నీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? నీ తండ్రి నిమిత్తం కాదు. ప్రియులారా, నీ తండ్రి తాగుబోతాడే, నీ తండ్రి విగ్రహాలకుడే, నీ తండ్రి మోసం చేస్తావాడే, నీ తండ్రి పాపిష్టమైన వాడే. కానీ నువ్వు క్రీస్తును ఆరాధించు, నీ నిమిత్తం నా దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు ప్రభు. ఆమేన్, ఆమేన్. చూడండి, నీ నిమిత్తం అంటే ఎవరు దేవుని ప్రేమిస్తారో, దేవుని ఎవరు ఆరాధిస్తారో, దేవుని ఎవరు మహిమ పరుస్తారో, ఎవరైనా ఆజ్ఞలు పాటిస్తారో, నీ నిమిత్తము ఆ శాపాన్ని. ఏ శాపాన్ని? అంటే మీ నాయన, మీ తల్లిదండ్రుల శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్, ఆమేన్. మళ్ళా చెప్తాను, నీ యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు. ఆమేన్. నీ తండ్రులు చేసిన పాపం వలన, వారి దోషం వలన, వారి దోషాలను బట్టి, వారి అతిక్రమం బట్టి, వారి పాపం బట్టి, వారి శాపం బట్టి కల్వారి శిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తం శాపగ్రస్తుగా మారాడు. గలతీ 3:10. గలతీ 3:10. తన కుమారుని పంపించి, తన కుమారుని క్రీస్తుని పంపించి ఆయన శాపగ్రస్తంగా మార్చాడు. హల్లెలూయా. చూడండి,
ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసంలో మనం లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. క్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో శాపగ్రస్తం మారాడు. మన పాపం క్రీస్తును ఆరాధించు. ఎందుకు దేవుని ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే నా మీద శాపము, నా మీద పాపం కొట్టివేయి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నా మీద శాపము, నా మీద పాపము కల్వరి శిలువలో యేసుక్రీస్తు కొట్టివేశాడు. నేను మోయవలసిన శాపాన్ని, నేను మోయవలసిన పాపాన్ని క్రీస్తు మోస్తున్నాడు శిలువలో. హల్లెలూయా. చూడండి, నా నిమిత్తం చూడండి అక్కడ అంటున్నాడు క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. అందుకే ఆరాధించాలి. అర్థమైంది మీకు? మన మీద శాపం వచ్చే, పాపం వచ్చే జీతం మరణం, శాపం వచ్చే జీతము మరణం. అది నీ ద్వారానే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. 30 సార్లు కాదు 100 సార్లు క్షమించాలి. ఆమేన్. సత్తులో క్షమించట్టు క్షమించేసి 77 సార్లు కాదు 490 సార్లు క్షమించంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. ఒక విగ్రహంగా ఉండొచ్చు, నీ తండ్రి ఒక శాపగ్రస్తుడు ఉండొచ్చు, కానీ నువ్వు యేసును ఆరాధిస్తే నీ తండ్రి మీద శాపాన్ని మీదకి రాదు. హల్లెలూయా. నీ తండ్రి మీద పాపము నీ మీదకి రాదు. కారణం అంటే క్రీస్తుని ఆరాధిస్తుంది. నా కొరకు కల్వారి శిలువలో మరణించిన ప్రభు, నా శాపముల కొరకు, నా పాపముల కొరకు యేసు క్రీస్తు శాపం అయిపోయాడు. అందుకే దేవా నేను ఎందుకు చేయి విడిచెత్తేవి? దేవుడు ఎందుకు తన కుమారుని చేయి విడిచంటే మన పాపమన్నీ మొత్తం శాపమాన్ని చేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, అందుకే చేయి పెట్టాడు. హల్లెలూయా. ఆయనే మహాబలి, మనందరి కొరకు మహాబలి క్రీస్తు యేసు క్రీస్తు బలి అయిన. ఎందుకంటే నన్ను విమోచించిన దేవుడు. ఆమేన్. నన్ను విమోచించిన దేవుడు. హల్లెలూయా. నా మీద శాపం కొట్టివేయబడ్డాయి. నా మీద విగ్రహమైన శాపములు, నా మీద తాగుబోతున్న శాపము అన్ని కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నేను దేవుని కుమారుడు. ఆమేన్. నేను దేవుని కుమారుడు. హల్లెలూయా హల్లెలూయా. ఐ యామ్ గాడ్స్ సన్. నేను దేవుని కుమారుడు. నా మీద అన్ని శాపం కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. యేసుని ఆరాధించాలి. ఊరికే దేవుని చెప్పుచుగా నీ మీద శాపం పోవడం. నీవు భూలోక వాసి కాదు, నువ్వు పరలోక వాసి. నువ్వు అక్కడికి పోవాలా. నువ్వు నరకానికి పోయే మనిషి కాదు, నువ్వు దేవుని ఎదుపోయే మనిషి. నువ్వు ఆయన ఎత్తుకోవడానికి శాపం కొట్టేయబడాలి, పాపం కొట్టేయబడాలి. అందుకు నా దేవుని ఆరాధిస్తాను. దేవుడు చాలా మంది పూజించబడి ఉన్నారు. నేను చూస్తున్న దేవుడు ఒకే దేవుడు, ఆయన ప్రభు. ఆమేన్ 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 హల్లెలూయా. చాలా మంది దేవుడు ఉండొచ్చు, దేవుడుగా పూజించబడొచ్చు, కానీ అందులో చూసే దాంట్లో చూస్తే ఆయన పరిశుద్ధ విషయంలో చూస్తే ఆయన ఒక్కడే పరిశుద్ధం. ఆయన ఒక్కడే ప్రేమ కలుగుతుంది. ప్రేమ అంటే ఏమో ఆయన మాత్రమే చూడొచ్చు, మరి ఎవరు ప్రేమ లేదు. హల్లెలూయా. నన్ను ప్రేమించేది ఒకే దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఆరాధించి సఫలత దేవుని నిజంగా యథార్థముగా పరిశుద్ధంగా ప్రభుత్వం వెలుగు. నా ప్రభు కోసం ఎవరి కోసం రావద్దు, నా కోసం రావద్దు, మూర్తి కోసం రావద్దు, సంత కోసం రావద్దు. నా ప్రభు కోసం నా యేసే కొరకు వస్తాను. ఆయన మాట వింటాను. నా మీద శాపం పోవాలి, నా మీద పాపం పనులు దేవుని ఆదరిస్తాను. దేవుడు ఎలాగా దీవిస్తాను. ఆమేన్ ఆమేన్. ఈ వాక్యం దీవించండి గాక. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పాట పాడుకుంటూ చెల్లించుకుంటాం.